హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిని బట్టి సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. దేవుడి యొక్క సంతోషంలో మనం అందరం పెట్టుకున్నాక మంచిది. నా ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రభు సన్నిధిని బట్టి ఈ దినం దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం వెళ్ళడానికి, నేర్చుకోవడానికి ఇష్టపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. గుడ్ ఫ్రైడే రావచ్చు, గుడ్ ఫ్రైడే రావచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ దినాన్ని బట్టి మనం జ్ఞాపకం వచ్చున్నాం. కాబట్టి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకునే ముందు ఆ దినముకంత కొన్ని విషయాలు దేవుని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ఇష్టపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మాభిషేకంతో దేవుడు మనల్ని నిలబెట్టి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది నా ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రభు సన్నిధిని బట్టి, ప్రభు నామమును బట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 52వ వచనం లేదా 53వ వచనం నుండి కూడా చదువుతున్నాం. శ్రద్ధలో నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏమిటి అంటే, మీరు దేవుని రాజ్యానికి చేరాలి అంటే, దేవుని రాజ్యములో చేరి దేవుని రాజ్యములో నిలబడాలి అంటే, దేవుని రాజ్యములో మీకంటూ ప్రత్యేకమైన స్థలము మీకు దొరకాలి అంటే, మీరు నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని తాగాలి అని చెప్తున్నారు. నా శరీరమును ఎవరైతే తింటారో, నా రక్తాన్ని ఎవరైతే త్రాగుతారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో చేరుతారు. వారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు సన్నిధి కలిగి జీవించగలుగుతారు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. వాడు ఆయన చెప్తున్న మాటలకి అసలు ఆలోచన అంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఇన్ని రోజులు ఎన్ని నెలలు కూడా యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ఈయన మనందరినీ పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు, పరలోక రాజ్యంలో నిలబెట్టేస్తాడు, పరలోక రాజ్యం మన కొరకు సిద్ధపరిచి పెట్టి ఉన్నాడు, పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు అని అందరూ కూడా ఒక ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తూ ఉంటున్నారు. అలా వెంబడిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక దినమున అలా మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నా శరీరమును తింటే గాని మీరు పరలోక రాజ్యంలోనికి రారు అన్నట్టుగా చెప్పేస్తుంది. నా శరీరాన్ని మీరు తినాలి, నా రక్తాన్ని మీరు తాగాలి అని అంటున్నారు. జాగ్రత్త గమనించండి. ఇది కనుక తెలిస్తే శరీర సంబంధంగా ఆలోచించగలిగితే, శరీర సంబంధంగా ఆలోచిస్తున్నటువంటి వారిని బట్టి అదేంటి, ఒక గొర్రె యొక్క పచ్చి మాంసము తినడానికే చాలా అసభ్యకరంగా ఉంటుంది. పచ్చి రక్తము తాగడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది ఒక మనిషి శరీరాన్ని ఎలా తినగలుగుతాము, ఒక మనిషి యొక్క రక్తాన్ని ఎలా తాగగలుగుతాము, ఒక మనిషి యొక్క రక్తాన్ని తాగి ఒక మనిషి యొక్క శరీరాన్ని ఎలా తింటాము? అలా తినడానికి మేమేమన్నా నరపక్షులమా, అంటే నరమాంసం తినేటువంటి మనుషులమా? అలా నరమాంసం తినేటువంటి మనుషులము కాదు కదా మేము.
మేము నరమాంసం తినేటువంటి మనుషులు కాదు. కాబట్టి ఎలా తినగలుగుతాం? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, నరమాంసం తినేటువంటి వారము మేము కాదు కదా. అదేంటి? ఆయన శరీరంలో తింటే గాని, ఆయన రక్తాన్ని తాగితే గాని ఆయన రాజ్యంలోని ప్రవేశించమంట. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. అందరూ కూడా భయపడేసి ఇది ఎలా సాధ్యమని యూదులందరూ కూడా ఆయన చెప్పేటువంటి స్టేట్మెంట్ని బట్టి చూస్తే ఆయన మళ్ళీ చెప్తున్నటువంటి మాట చదువుకుందాం. ఈయన తన శరీరమును ఈయన శరీరం ఎలా తిననీయగలుగుతాడు అంటే, ఈయన బ్రతికి ఉండగా ఎలా తింటామో చూడండి. ఒక శరీరాన్ని తినాలి అంటే ఆ శరీరం బ్రతుకుండగా తినగలుగుతాము, చనిపోయాక తినగలుగుతాము, చనిపోయాకనే తినగలుగుతాం. కాబట్టి ఈయన బతుకుండగా ఈయన శరీరం ఎలా తినగలుగుతాం అన్నట్టుగా అనుకుంటున్నాము. జాగ్రత్తగా గమనించండి. దేవునికి మనకు ఉన్నటువంటి స్థితి ఏమిటంటే, దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడు. దేవుని ఆలోచన మనసులకు వెర్రితనంగా ఉంటుంది. దేవుని ఆలోచనలు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క నడిపింపు అంత మనసులకు ఎక్కిరింతలుగా హేళనకరంగా, ఇదేంటి ఈ మనుషులు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇదేంటి వీళ్ళు ఇలాగ చేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, ఇలా పడుతున్నారు అని అసహ్యం కలిగేలాగా ఉంటుంది. అంత దేవుని నడిపింపు, దేవుని స్థితిలో నడవాలి అంటే అందరూ నడిచినట్టుగా మనుషులు అందరూ నడిచినట్టుగా దేవుని స్థితి జరగదు. కాబట్టి వీరు ప్రత్యేకంగా నడవగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈయన శరీరం ఎలా తిననీయగలుగుతాడు బతుకుండగా అని వాళ్ళు మాట్లాడుతుంటున్నారు. చదువుతాం. ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకరు కలిసి వాదించి, కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని, జాగ్రత్తగా గమనించండి, మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని ఒకటి మీలో మీరు జీవము కలిగిన వారు. జాగ్రత్తగా గమనించండి. కొందరు మనుషులను చూస్తే వాడు మనిషే కాదు, వాని బుద్ధి ఏమిటి, వాని మనస్తత్వం ఏంటి, వాని స్వభావం ఏమిటి, వాడు అసలు మనిషే కాదయ్యా. ఎంత చెప్పినా అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖుడు, అసలు వాడు మనిషే కాదు అన్నట్టుగా మనం మాట్లాడతాం. మనుషులుగా బ్రతకాలి అంటే, మనుషులుగా జీవించాలంటే, మనుషులుగా మాట్లాడాలంటే, మనుషులుగా చూడాలంటే, మనుషులుగా జీవించి ఉండాలి అంటే ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నా శరీరమును తిని నా రక్తాన్ని ఎవరైతే త్రాగుతారో వారు మనిషిగా బ్రతుకుతారు. హల్లెలూయా. తనలో తాను జీవముతో బ్రతకాలి అంటే ఒక మనిషిగా బ్రతకాలి అంటే, ఒక మనిషిలా ఆలోచించాలి అంటే, ఒక మనిషి యొక్క స్వభావంతో, అంటే మనుషుడికి జంతువుకు తేడా ఉంటుంది. అంటే మనుషుడికి జంతువుకు తేడా ఉంటుంది. జంతువు మూర్ఖంగా ప్రవర్తిస్తుంది, వెర్రిగా ప్రవర్తిస్తుంది, వెర్రితనంతో ఉంటుంది. దానికి ఎలా పోవాలనిపిస్తే అలా పోతుంది. ఏది చెయ్యాలంటే అది చేస్తుంది. ఎక్కడ తినాలో దానికి తెలియదు, ఎక్కడ ఉండాలో దానికి తెలియదు, ఎక్కడ పండాలో దానికి తెలియదు. ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే జంతువు అంటారు, జంతువు స్వభావం అంటారు. కొందరు మనుషులకి అలాంటి స్వభావమే ఉంటుంది. కొందరు మనుషుల స్వభావము జంతువు స్వభావముగా, జంతువు ప్రవర్తనగా ఉంటుంది. అంటే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వారికి ఏది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్తారు. వారికి ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళ యొక్క మనస్తత్వమే అర్థం కాదు. మూర్ఖత్వం కలిగినటువంటి మనస్తత్వం. ఆ మనస్తత్వం కలిగినటువంటి వారితో ఇదిగో మనిషిగా బ్రతకాలి అంటే నీకేం కావాలి అంటే ఆయన శరీరం నీకు కావాలి. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి.
ఎవరైతే ఆయన శరీరమును తినకుండా, ఎవరైతే ఆయన రక్తమును త్రాగకుండా ఆ నియమములో ఉండగలిగితే, నియమములో గనక లేకపోతే మనిషిలా బ్రతకడం జరగదు. మనిషి తత్వం కోల్పోయి మనిషిలో జంతువు తత్వం వస్తుంది. ఏమొస్తుంది అన్నా? మనిషిలో జంతువు తత్వం వస్తుంది. అయితే మూర్ఖత్వము పెరిగిపోతుంది. జాలి, దయ, కరుణ, కటాక్షం అనేది ఉండకుండా మూర్ఖత్వం అనేది నీలో పెరుగుతూ ఉంటుంది. మనిషి యొక్క స్వభావం పెరుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ మనిషి స్వభావం మనిషి స్వభావం నీలో పెరగాలి అంటే, మనిషి తత్వం నీలో పెరగాలి అంటే నువ్వు ఆయన శరీరమును తినగలగాలి. శరీరమును తినగలగాలి అంటే మొదటి మాట ఏంటంటే, మొదటి మాట అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన శరీరమును తిను వారికి జీవంతో ఉంటారు అన్నమాట. అంటే మనిషిగా నీలో నీవు జీవము కలిగిన వాడివి, నీలో నీవు జీవము కలిగిన దానిగా ఉంటావు అంటే మనిషిలా బ్రతుకుతారు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనిషిలా బ్రతకాలి అంటే ఏం చేయాలంటే ఆయన రక్త మాంసములను తినగలగాలి. ఆ క్రమాన్ని నీవు విడిచిపెట్టద్దు. అలా గనక విడిచిపెడితే నీలో యొక్క జంతు స్వభావం క్రియ చేయడం మొదలు. దేవునికి మహిమ కలుగును. రెండవదిగా నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము. దేవునికి మనలో మనము జీవించాలి అంటే ఆయన శరీరమును, ఆయన రక్తమును తిని ఉంటే మనలో మనము జీవించాలి. ఇంకోటి, మనం నిత్యము జీవించి ఉండాలి అంటే ఏం చేయాలి? మనం నిత్యము జీవించి ఉండాలి అంటే నిత్యము ఆయన సన్నిధి కలిగి అంటే మనం నిత్యము బ్రతికి ఉండగలగాలి అంటే నిత్య జీవములో ఉండాలి అంటే ఇతనికి మరణం లేదు. ఏం లేదు? మరణం లేదు. జాగ్రత్తగా గమనించండి. ఏ స్థితిలో చూసుకున్నా కూడా ఆత్మకు మాత్రం మరణం లేదు అని చెప్పు. నువ్వు ఏ స్థితిలోనైనా చూసుకో, ఆత్మకు మాత్రం మరణము లేదు. ఆత్మ సావదు. శరీరం చనిపోతుంది కానీ ఆత్మ మాత్రం సావదు. ఈ ఆత్మ దేవుని వద్ద కనుక లేకపోతే, దేవుని యొక్క సన్నిధి కలిగి దేవుని కొరకు కనుక ప్రయోజనకరంగా కనుక లేకపోతే, దేవునికి ప్రయోజనకరంగా లేకపోతే ఈ ఆత్మ ఎందుకు పనికిరాని ఆత్మగా ఉంటుంది. పనికిరాని ఆత్మ కాల్చబడడానికే గాని ఇక ఎందుకు పనికిరాదు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. ఒక ఆత్మని కాల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? దేవునికి ఆత్మని కాల్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని అంటే, నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఆత్మ కాల్చబడుతూ ఉంటే ఎందుకు ఆత్మ కాల్చబడాలి అంటే, ఆత్మ గనక మండుతూ ఉంటే జాగ్రత్తగా గమనించండి, అది పురుగు సావదు. ఆత్మ ఏంటి? అగ్ని ఆరదు, పురుగు చావదు. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ఆ పురుగు మండుతూ ఉంటుందో అగ్ని ఆరిపోదు అన్న. పురుగు మండుతూ ఉంటే అగ్ని ఆరిపోదు. జాగ్రత్తగా గమనించండి. అగ్ని మండుతూ ఉండాలంటే పురుగు కాలుతూ ఉండాలి. ఏంటి? అగ్ని మండుతూ ఉండాలంటే పురుగు సావకూడదు, కాలుతూ ఉండాలి. పురుగు ఎంత కాలుతూ ఉంటుందో అగ్ని అంతగా మండుతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. అగ్ని ఎందుకు మండాలి అంటే, భూమి ప్రత్యేకంగా నిలబడగలగాలి అంటే అగ్ని అనేది మండుతూ ఉండాలి. భూమి నిలబడాలి అంటే అగ్ని ఎంత కొలిమితో మండుతా ఉంటే భూమికి అంతగా అయస్కాంతపు ఆకర్షణ శక్తి కలుగుతుంది. భూమి ఎంతగా మండుతా ఉంటుందో అంతగా ఆకర్షణ శక్తి కలుగుతుంది.
జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం కాస్త సైన్స్ లోకి వెళ్తాం. భూమి పొరలుగా ఉంటుంది. 1, 2, 3, 4 ఎన్నో పొరలు ఉన్నాయి. ఆ పొరల మధ్యలో ఒక గోళముగా ఉంది, మధ్యలో ఉంటుంది. అది అగ్నితో మండుతూ ఉంటుంది. ఏం చేస్తుంది? అగ్నితో మండుతూ ఉంటుంది. అది మండుతూ ఉంటుందో ఆ మండేటువంటి ఆ యొక్క వేడిని కొలిమి వలన ఈ భూమికి ఆకర్షణ శక్తి వస్తుంది. ఇప్పుడు ఈ పెన్నుని ఇలా వేస్తే అది కింద పడుతుంది. ఏమవుతుంది? ఈ పెన్ను పైకేస్తే ఈ పెన్ను ఎక్కడ పడుతుంది? భూమి మీద పడుతుంది. ఎందుకు ఈ పెన్ను భూమి మీద పడుతుంది అంటే ఈ భూమి కింద ఒక కొలిమి ఉంది, అగ్ని కొలిమి ఉంది. ఆ అగ్ని కొలిమి భయంకరంగా మండుతూ ఉంటుంది. అది ఎంత వేడితో మండుతుందో ఈ భూమికి అంత ఆకర్షణ శక్తి ఉంది. ఆ కొలిమి కనుక సరిగ్గా మండకపోతే ఈ భూమి పైన ఆకర్షణ శక్తి ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే ఏదైనా సరే పైకి తేలిపోవడమే ఉంటుంది. అంతరిక్షంలోనికి వెళితే అక్కడ నీరు కానీ ఏదైనా సరే పైకి తేలుతుంది, కానీ భూమి మీద అన్నది పడదు. ఈ భూమి మీద పడి ఆకర్షణ శక్తి ద్వారా భూమి మీద ప్రతీది కూడా ఇలాగ ఆశీర్వాదకరంగా భూమి మీద ప్రతి జీవం జీవించగలిగే స్థితిలో ఉంది అంటే దానికి కారణం ఏమిటి అంటే లోపల ఒక అగ్ని గోళం ఉంది. ఆ గోళం మండుతా ఉండడం వలన ఈ భూమి అంతటికి ఆకర్షణ శక్తి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దీని గురించి ఎందుకు అన్నా అంటే జాగ్రత్తగా గమనించండి. మనం నిత్య జీవంలో ఉండాలి అంటే ఏంటి? నిత్య జీవంలో ఉండాలి అంటే ఈ నిత్య జీవం మనకి ఎందుకు? అందరికీ నిత్య జీవం రాదు, అందరికీ నిత్య జీవం రాదు. ఎవరైతే దేవుని యొక్క క్రమంలో క్రమశిక్షణలో ఉండగలుగుతారో వారికి మాత్రం నిత్య జీవం వస్తుంది. దేవుని యొక్క క్రమంలో క్రమశిక్షణలో ఎవరైతే లేకుండా ఉంటారో వారు మాత్రం వారి ఆత్మ కాల్చబడడానికి పనికి వస్తుంది. వారి ఆత్మ కాల్చబడడానికి మాత్రమే పనికి వస్తుంది. దాన్నే మన పెద్దలు పూర్వీకులు ఏమన్నారంటే నరకం. ఏంటి? నరకం అని పేరు పెట్టారు. ఏ పేరు పెట్టారు? నరకం అని పేరు పెట్టారు. నరకం అంటే ఏంటి అంటే కొలిమి, అగ్ని కొలిమి. ఆ అగ్ని కొలిమిలో భయంకరంగా ఆత్మలన్నిటిని అందులో చేస్తారు. అందులో ఎన్ని ఆత్మలు పడితే అంతగా కొలిమి పెరుగుతుంది. కొలిమి ఎంత పెరుగుతుందో భూమి యొక్క సైజు పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీకు ఒక రహస్యం చెప్పమంటారా? అసలు దేవుడు ఎందుకు దేవుడు ఇంత కథ నడిపించాలి? అసలు మనుషుడిని ఎందుకు చేయాలి? ఎందుకు మరణం రావాలి? ఎందుకు చావు రావాలి? ఎందుకు చనిపోవాలి? చనిపోయిన మనిషి నరకానికి పరలోక రాజ్యానికి ఇదంతా ఎందుకు జరగాలి? ఎందుకు ఇదంతా జరగాలి అంటే దేవుని యొక్క ఆలోచన శక్తి ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి భూమి కంటే దేవుని ఆలోచనలో ఇంకొక కొత్త భూమిని క్రియేటివ్ చేయాలని ఆయన ఆలోచనలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆలోచనలో ఏముంది? ఒక కొత్త భూమిని ఏం చేయాలని ఉంది? కొత్త భూమిని చేయాలని ఉంది. మరి ఈ భూమి ఏమైంది? ఈ భూమి మనుషులు రాబోయే రోజుల్లో పాడు చేసుకొని పోతున్నారు. ఇప్పటికే ఈ భూమి యొక్క పని అంతా అయిపోతుంది. ఇంకొక 50 సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు, ఈ భూమి భయంకరమైనటువంటి స్థితిలో మారిపోతా ఉంటుంది. యుద్ధాలు జరగచ్చు, అనుభవాలు పడవచ్చు, కరువులు రావచ్చు, భయంకరమైనటువంటి గ్లోబల్ వార్మింగ్ ద్వారా, కాలుష్యం ద్వారా మనుషులందరూ కూడా ఈ భూమి మీద జీవం అన్నదే లేకుండా వెళ్ళిపోవచ్చు. దేవుని యొక్క ఉగ్రత ఏ రూపంలోనైనా రావచ్చును. ఈ భూమి అంతా కూడా నాశనం అయిపోవచ్చు. అయితే అలా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి స్థితిని బట్టి ఇది పాడైపోయిన భూమిగానే ఉండి పాడైపోయిన భూమిని రిపేర్ చేసి దేవుడు పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాటను బట్టి మనం గమనిద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి
2 వచనాలు కూడా చదువుతాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను అంట. భూమి ఎలా ఉండను అంట? నిరాకారం అంటే పనికి రాని దానిగాను, శూన్యముగా అంటే భూమి పైన ఏమి లేనిదిగా, అంటే ఏమి లేనిదై ఉన్నది అంట. అంటే పనికి రానిదిగా, శూన్యముగా ఏమి లేనిదిగా ఉంది అంట. ఏమి లేని దాన్ని దేవుడు ఏం చేశాడు అంటే రిపేర్ చేశాడు. ఏమి లేని దాన్ని, ఏమి పని చేయని దాన్ని. అయితే దేవుడు పని చేయని దాన్ని సృష్టించాడంటే కాదు అట్లనే రాదు. దేవుడు పనికొచ్చే రీతిగానే చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పనికొచ్చే భూమిగానే చేశాడు. పనికి రాకుండా ఏమి చేయలేదు. కానీ పనికొచ్చే దానిగా చేసినటువంటి దానిని దేవదూతలు దానిని అపవిత్రపరిచారు. దేవదూతలు దానిని ఏం చేశారు అంటే అపవిత్రపరిచారు. అపవిత్రపరిచినటువంటి ఆ దేవదూతల యొక్క పని వలన భూమి అంతా కూడా నిరాకారంగా మారిపోయింది. అంటే శాపగ్రస్తమైపోయింది, శూన్యమైపోయినటువంటి ఆ భూమిని మరలా ఆత్మ చేత ఆత్మ ద్వారా పొదిగించి నూతనంగా క్రియేటివ్ చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎందుకు క్రియేటివ్ చేయాలి? క్రియేటివ్ చేసేటప్పుడు ఆయన ఆలోచన ఎలా ఉందో దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆలోచన ఎలా ఉందో మనకు తెలియాలంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చదవగలిగినటువంటి వారు సామెతల గ్రంథం. చూడండి, యెహోవా ప్రతి వస్తువును ఇదిగో దేవుడు ప్రతి వస్తువు దాని పని అంటే ప్రతి భూమి మీద ఉన్న ప్రతి వస్తువు ఎన్ని రకాలుగా పనికి రావాలో అన్ని రకాలుగా ఆయన ఊహించి తలంచి ఆ ఉద్దేశమును ఆ వస్తువులో పెట్టి దానిని సృష్టించారు, క్రియేటివ్ చేశారు. నాశన దినమునకు నాశన దినము కొరకు హలో ఏం చేశాడు అంటే దేవుడు నాశన దినము కొరకు. ఎందుకు భూమి మీద ఇంతమంది మనుషులను దేవుడు సృష్టించాలి? ఏంటండి, దేవుడు భూమి మీద ఇంతమంది మనుషులను ఎందుకు సృష్టించారు? అందరూ దేవునికి ఉపయోగపడతారు. అంటే దేవునికి ఉపయోగపడేవారు కొద్ది మంది మాత్రమే. కానీ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఎందుకు కావాలి? ఎందుకు క్రియేటివ్ చేశాడు? ఇన్ని కోట్ల మంది భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నారు? ఎందుకు బ్రతుకుతున్న వారు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చేసుకుంటున్నా కూడా దేవుడు ఏమాత్రం కూడా గర్జించకుండా, శిక్షించకుండా, ఏమాత్రం కీడుని తీసుకొని రాకుండా ఈ భూమిని అలాగా ఈ మనుషులకు వదిలిపెట్టేసి అలా తావిగా ఎందుకున్నాడు దేవుడు అంటే భూమి మీద భక్తిహీనులు ఎక్కువ అవ్వాలి అంట. ఏంటంటే భూమి మీద భక్తిహీనులు ఎక్కువ అవ్వాలి. భక్తిహీనులు ఎక్కువ అవ్వాలి. భక్తిహీనుల ద్వారా ఆయన పని భక్తిహీనుల కొరకు, ఆ నాశన దినముల భక్తిహీనుల కొరకు దాచబడి ఉంది. ఆ భక్తిహీనులందరూ ఒక దినమున ఆ ఆత్మలన్నీ కాచబడడానికి కావాలి. ఏంటంటే భూమి మీద క్రియేటివ్ చేసిన ప్రతి భక్తిహీనుడు కూడా, అంటే భక్తి లేని వాడు, దేవునికి ఉపయోగం లేని ప్రతి ఆత్మ కూడా దేవునికి ఉపయోగపడుతుంది అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది చాలా క్వశ్చన్ చేస్తారు. నేను ఇంత ప్రార్థన చేస్తాను కదా, ఇంతగా దేవునికి నమ్మకంగా ఉంటాను కదా, నన్ను దేవుడు ఆశీర్వదించాడు, కానీ వాళ్ళని ఎందుకు అలా ఆశీర్వదిస్తాడు? వాళ్ళు ఇంకా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు కదా, వ్యతిరేకంగా ఉంటారు కదా, అయినా వాళ్ళని ఎందుకు అలా ఆశీర్వదిస్తాడు అంటే, ఇదిగో ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ఒక దినం చనిపోవాలి.
చనిపోయిన తర్వాత వారి యొక్క పాపములను బట్టి వారి యొక్క శాపములను బట్టి వారికి ఒక తీర్పు ఉంటుంది. ఇదిగో ఆ తీర్పులో పరిశుద్ధులందరూ దేవుని వద్దకు వెళ్తారు, పరిశుద్ధులు కాని వారు అందరూ కూడా నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్ళే వారు దేవునికి ఉపయోగపడరా అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే ఆ నరకానికి వెళ్ళేటువంటి ప్రతి ఆత్మ ఆ కొలుగులో ఎంత కాలుతూ ఉంటుందో ఆ కాలుతున్నటువంటి కొలిమి ద్వారా దేవుడు నూతనమైనటువంటి భూమిని క్రియేట్ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకు చాలా సార్లు అసలు ఏదేని తోటలో దేవుడు ఆ యొక్క ఎనిమిది తేటల నుంచి వృక్ష ఫలాన్ని ఎందుకు పెట్టాలి అన్నటువంటి క్వశ్చన్ వస్తుంది. ఎందుకు పెట్టాడో తెలుసా? దాన్ని ఎవడైతే చిన్నటువంటి వాళ్ళు ఇదిగో మంచి చూపించాడు, చెడు చూపించాడు. చెడుకు వెళ్ళే వారినందరి నరకం కొరకు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు, మంచి వైపు నడిచే వారందరూ పరలోకం కొరకు సిద్ధపరుస్తూ ఉంటున్నారు. ఇప్పుడు పరలోకానికి వచ్చే వారి వలన దేవునికి ఉపయోగమే, నరకానికి వెళ్ళే వారి వలన కూడా చెప్పాలి దేవునికి ఉపయోగమే. అందుకే దేవుడు ఏది చేసినా, ఏది క్రియేటివ్ చేసినా కూడా బెస్ట్ గా క్రియేటివ్ చేయడు. ప్రతిదీ ఆయన ఆలోచనలోనే ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీ పక్కన ఉన్న వారు దేవునికి భక్తి చేయకుండా కూడా అంత ఆస్వాదించబడుతున్నారు అంటే వారు ఎంత భక్తిహీనులుగా, అవివేకులుగా, పాపులుగా, మూర్ఖులుగా, దుర్మార్గులుగా ఎంతగా అవుతారో. చనిపోయిన తర్వాత ప్రతి ఆత్మ దేవునికి ఉపయోగకరంగా, ప్రతి ఆత్మ దేవునికి అవసరం. భూమి మీద ఉండే ప్రతి ఆత్మ దేవునికి కావాలి. ఏంటంట? కావాలి. ఇప్పుడు భూమి కింద ఒక కొలిమి ఉంది. ఆ కొలిమిని ఇంతకు ముందు చేసినటువంటి దేవుడు చేసినటువంటి క్రియేటివ్ వలన కొన్ని ఆత్మలు కాల్చుకుంటున్నారు. కానీ అంతకు మించినటువంటి ఒక పెద్ద గోళం దేవునికి కావాలి. ఆ గోళం నిమిత్తమై దేవుడు గొప్ప ప్రణాళికలో ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప ప్రణాళికను బట్టి దేవుడు చేసినటువంటి విధానం ఏమిటంటే ప్రతి ఆత్మను కూడా అది చదువు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 4వ వచనం. సామెతలు క్షమించాలి, సామెతలు 16. యెహోవా ప్రతి వస్తువును ఇదిగో యెహోవా ప్రతి వస్తువును అంటే భూమి మీద ఉన్న ప్రతి వస్తువు దాని పని, అంటే ప్రతి ఒక్కటి ఒక పనికి ఉపయోగపడుతుంది. దాని పని చొప్పున దాన్ని కలుగజేశాడు. నాశన దినమునకు ఇదిగో నాశన దినము కొరకు భక్తిహీనులను కలగజేశాడు. భక్తిహీనులు ఎవరి ద్వారా కలిగారు చెప్పాలి. భక్తిహీనులు ఎవరి ద్వారా కలిగారు? దేవుని ద్వారానే. భక్తిహీనులు కూడా దేవునికి కావాలి. అర్థమవుతుందా? చనిపోయిన ప్రతి ఆత్మ దేవునికి అవసరమే. కాకపోతే ఒకటి, ఆత్మ నరకములో పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నట్టుగా పండ్లు కొరుకుతూ అది కాలుతూ ఉండాలి. అయితే నువ్వు జాగ్రత్తగా చూసుకో. నువ్వు నరకానికి వెళ్తావా, నిత్య జీవంలో ఉంటావా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే నిత్య జీవంలో ఉండాలి అంటే దేవుడు ఒక విషయం చెప్తూ ఉన్నాడు, ఒక రూల్ పెడుతూ ఉన్నాడు. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ అగ్నిలో కాలకుండా ఉండాలి అంటే, కొలిమిలో కాలకుండా ఉండాలి అంటే, నీ పురుగు అలాగ చావకుండా కొలిమిలో అగ్నిలో కాలుతూ ఉండకుండా ఉండాలి అంటే నువ్వు నిత్య జీవములో ఉండాలి. నిత్య జీవములో ఉండాలి అంటే నీకు ఒక అలవాటు ఉండాలి. ఏమిటి అలవాటు అంటే మారు మనసు పొందడం. ఏమిటి? మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ప్రభు యొక్క బల్లారాధనలో, ప్రభు యొక్క రక్త మాంసములు భుజించుటలో క్రమశిక్షణను పాటించాలి. నువ్వు చేయాల్సిన పని ఏమిటి? ప్రభు బల్లారాధనలో క్రమశిక్షణను పాటించాలి. ఎవరైతే ఆయన రక్త మాంసములు భుజిస్తారో వారు నిత్య జీవంలో ఉంటారు. హల్లెలూయా. ఏంటంటే ఎవరైతే ప్రభు
రక్త మాంసములు అంటే ఆయన శరీరమును తిని ఆయన రక్తాన్ని ఎవరైతే తాగుతారో వారు నిత్య జీవంలో ఉంటారు. నిత్య జీవంలో ఉంటారు. కాబట్టి నిత్య జీవంలో నిన్ను ఎందుకు చేశాడు అంటే దేవుడు ఆలోచన చింతన చేశాడు. కాబట్టి నిత్య జీవంలో ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీకంటూ ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరంలో ఒక మందిరంలో 6 రోజులు పని చేసుకొని 7వ రోజు ప్రభు బల్లారాధన తీసుకుంటాము. ఏంటంటే 6 రోజులు పనిచేసి 7వ రోజు ప్రభు యొక్క బల్లారాధనను తీసుకుంటారు. ప్రతి ఆదివారం ప్రభు యొక్క బల్లారాధన తీసుకుంటారు. కానీ జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు వారానికి ఒకసారి తీసుకోవచ్చా, నెలకు ఒకసారి తీసుకోవచ్చా, ఈ క్రమం ఏమిటి అని చూస్తే జాగ్రత్తగా గమనించండి. ఎలా తీసుకున్నామని కాదు, నువ్వు వెళ్ళేటువంటి మందిరంలో నీకు ఉన్నటువంటి దైవ సేవకుడికి దేవుడు ఏ ప్రత్యక్షతనైతే ఇస్తాడో ఆ ప్రత్యక్షతలో నువ్వు ఉండాలి. కొన్ని మందిరాలలో ప్రతి ఆదివారం ప్రభు యొక్క బల్లారాధన ఇవ్వబడుతుంది. కొన్ని మందిరాలలో, కొన్ని సంఘాలలో ప్రతి ఆదివారం ప్రభు యొక్క బల్లారాధన ఇవ్వబడుతుంది. అలాగే పెంటెకోస్తు మందిరాలలో నెలకు ఒకసారి ఇవ్వబడుతుంది. ఇంకా కొందరు అయితే ప్రతిరోజు ప్రభు బల్లారాధన తీసుకునే వారు కూడా ఉన్నారు. ఇంకొందరైతే సంవత్సరానికి ఒకసారి తీసుకునే వారు అందరూ కూడా ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక విషయం, ఆదివారం ప్రభు బల్లారాధన తీసుకునేవారు ఆదివారం నుండి మరల ఆదివారం వరకు వారి యొక్క స్థితి ఏంటంటే, ప్రభువా మరల నీ ప్రభు బల్లారాధన తీసుకునేంత వరకు కూడా నేను ఏ యొక్క తప్పిదంలో పడిపోకుండా కాపాడు తండ్రి అంటూ బ్రతుకుతూ ఉండాలి. అలా ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి ప్రభు బల్లారాధన తీసుకునే దినం వస్తుందో దానికి ముందు రోజు శుద్ధీకరించుకోవాలి అంటారు. అయ్యా మమ్మల్ని క్షమించండి, మా పాపములను బట్టి క్షమించండి, మా అపరాధములను బట్టి మన్నించండి ప్రభువాని ప్రభు సన్నిధిని బట్టి పాదాలు పట్టుకుని అడిగి మనల్ని మనం శుద్ధీకరించుకొని ప్రభు బల్లలో పాలు పంపులు పొందాలి అంట. అలా ప్రభు బల్లలో పాలు పంపులు పొందని వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కొందరు ఏం చేస్తారంటే ప్రభు బల్లారాధన తీసుకుంటారు, బీడీలు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, మళ్ళీ శనివారం వచ్చే లోపల క్షమించు తండ్రి ఎప్పుడు తాగలని మూతి తుడుచుకొని మళ్ళీ ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వీరు తొందరగా రోగిష్ఠులు అవుతారు అంట. ఏమవుతారు? వీళ్ళు తొందరగా రోగిష్ఠులు అవుతారు అంట, బలహీనులు అవుతారంట. ఏమవుతారు? బలహీనులు అవుతారు, రోగిష్ఠులు అవుతారు, వారి ఆయుష్యం తగ్గుతుంది. ఎవరైతే అతిక్రమంగా ప్రభు యొక్క రక్త మాంసంలో తీసుకుంటారో వారి యొక్క స్థితి ఏమిటంటే వారి యొక్క ప్రభు బల్లారాధనలో వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఆయన రక్త మాంసములను భుజిస్తే గనక వారి శాపగ్రస్తులై వారి ఆయుష్యం తగ్గిపోతుంది. కాబట్టి ఆయుష్యం తగ్గించుకునే వారిగా మనం ఉండకుండా ఉండాలి అంటే అతిక్రమం బట్టి ప్రతి ఆదివారం వస్తుంటున్నప్పుడు శనివారం రోజు ప్రభువా క్షమించండి అని గోజాడి అడగాలి. జాగ్రత్తగా గమనించండి. అదే పెంటెకోస్తు మందిరంలో ఏంటంటే నెలకు ఒకసారి పెడతాం. నెలకు ఒకసారి పెట్టినప్పుడు ఈ నెలకు ఒకసారి పెట్టడం వలన ఈ యొక్క శనివారం వచ్చినప్పుడు అంటే ఆదివారానికి ముందు శనివారం రోజు శుద్ధీకరించుకుంటాం. అయ్యా మమ్మల్ని క్షమించండి, మా అపరాధములను బట్టి మన్నించండి ప్రభువా, క్షమించండి దేవా అని మన్నింపుని ప్రభు సన్నిధిని బట్టి మన్నింపుని వేడుకొని ప్రభు యొక్క రక్త మాంసములను తీసుకుంటాం. వారానికి ఒకసారి తీసుకునే వారికి శిక్ష ఎక్కువ ఉంటుంది, నెలకు ఒకసారి తీసుకునే వారికి శిక్ష కాస్త మోతాదు తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం మనుషులము కాబట్టి ఎక్కువ శాతం తెలియక అపరాధంలో ఎక్కువ చేస్తాం. ఏంటి చెప్పాలి? మనం మనుషులము కాబట్టి ప్రతిసారి అపరాధంలో ఎక్కువ చేస్తాం. అమ్మాయి ఆమె నువ్వు బయటికి లేచిపో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంటుండగా దయచేసి శ్రద్ధ వహించి వాక్యం పైన ఉండండి. హల్లెలూయా.
జాగ్రత్తగా గమనించండి. ప్రభు సన్నిధి బట్టి ప్రభు వాక్యం చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, నీవు పొరపాటున కూడా ఎప్పుడైతే వారానికి ఒకసారి ప్రభు బల్లారాధన తీసుకుంటా ఉంటే మనం చేసేటువంటి అపరాధములను బట్టి మన మీదకి శిక్ష ఎక్కువ వస్తుంది. అదే నెలకు ఒకసారి తీసుకోవడం వలన శిక్షా విధి కాస్త తగ్గుతుంది. అలాగని చెప్పి సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే శిక్షా విధి తగ్గుతుంది. అయితే జాగ్రత్తగా గమనించండి, మన మనుషులము కాబట్టి ప్రభు బల్లారాధన వస్తున్నప్పుడు, ప్రభు బల్ల తీసుకుంటున్నప్పుడు మనల్ని మనము తొందరగా రిపేర్ చేసుకోవాలి. తొందరగా రిపేర్ చేసుకొని పరిశుద్ధులుగా పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఎంత తొందరగా నీవు రిపేర్ చేసుకొని ప్రభు సన్నిధానంలో నిలబెట్టుకోగలుగుతావో అప్పుడు నువ్వు పరిశుద్ధురాలుగా ఉండగలుగుతావు. అది కనుక లేకుండా నువ్వు వారానికి ఒకసారి వస్తే నువ్వు రిపేర్ చేసుకునే లోపల ఒక సంవత్సరం అయిపోయింది అనుకో, సంవత్సరం లోపల 52 వారాలు నువ్వు అపరాధం చేసినట్టు అయితే ఏంటి 52 వారాలు నీవు అపరాధం చేసినట్టు అవుతుంది. కాబట్టి నిన్ను బట్టి నీ యొక్క అపరాధంలో ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి రాయబడుతుంది. దాన్ని బట్టి 52 వారాలు నువ్వు చేసిన అపరాధములను బట్టి నీ ఆయుష్ ఇదిగో 52 వారాలు తగ్గింది. ఏంటి నీ ఆయుష్ 52 వారాలు తగ్గింది. జాగ్రత్తగా గమనించండి. నెలకు ఒకసారి తీసుకుంటున్నప్పుడు ఆ అపరాధములను బట్టి సంవత్సరం లోపల తీసుకుంటే 12 నెలలు. ఎన్ని నెలలు? 12 నెలలు. 12 నెలలు నువ్వు అపరాధంలో ఉన్నావు. 12 యొక్క స్థితిని బట్టి నీ యొక్క అపరాధం 12 దినంలో నీ యొక్క ఆయుష్ తగ్గుతుంది. 52 దినాలు నీ యొక్క ఆయుష్ తగ్గుతుంది. 52 దినాలు ఎక్కువ, 12 దినాలు ఎక్కువ. చెప్పాలి. కాబట్టి ఈ సంవత్సరం లోపల మనం చేయాల్సిన పని ఏమిటంటే, దేవుని సన్నిధిని బట్టి మనము రిపేర్ చేసుకొని ఆ 2వ సంవత్సరం వచ్చే లోపల ప్రభు కొరకు ఎప్పుడైతే సిద్ధపడతామో, శిలువలో ఉన్నటువంటి దొంగ ఎలాగైతే అయ్యా మనకైతే ఈ శిక్ష సరిపోయింది, తగినదే, కానీ ఈయనకు మాత్రం ఈ శిక్ష తగనిది, సరిపోనిది, ఈయన మహనీయుడు, పరిశుద్ధుడు అని యేసుక్రీస్తు ప్రభు వారిని ఎప్పుడైతే గుర్తించగలిగినటువంటి ఆ స్థితిని బట్టి ఆ దొంగకు పరలోక రాజ్యంలో స్థలం దొరికింది. అలాగా మనం ఎంత తొందరగా అయితే వివేచించగలుగుతామో అంతగా దేవుడి సన్నిధి కలిగి జీవించగలుగుతాం. కాబట్టి దేవుడి సన్నిధి బట్టి జీవించగలగాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే, దేవుడి సన్నిధానము కొరకు మనము సిద్ధపరచుకొని ప్రభు సన్నిధిని బట్టి ఇదిగో ప్రతి ఆదివారం తీసుకునే ప్రభు బల్లారాధన, లేదంటే నెలకోసారి తీసుకునే ప్రభు బల్లారాధన, సంవత్సరానికి ఒకసారి తీసుకునే ప్రభు బల్లారాధన అని కాదు, కానీ నీ మందిరంలో ఏ నియమం అయితే ఉందో, నీ దైవజనుడు ఏ క్రమంలో అయితే నిలబడి ఏ క్రమంతో అభిషేకించుకొని నడిపిస్తూ ఉంటున్నాడో ఆ క్రమములో నువ్వు నిలబడగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. నెలకోసారి ప్రభు బల్లారాధన ఎలా చేసుకోగలుగుతారో వాక్యానుసారంగా కూడా మనము నడిపింపులోనే ఉన్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కానీ మన సబ్జెక్టు అది కాదు, అది కూడా వస్తుంది, అది కూడా నేర్పిస్తాం. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త మాంసములో పొర్రపాటున తప్పిపోకూడదు. అది గనక తప్పిపోతే నువ్వు నిత్య జీవమును పోగొట్టుకుంటావు. అది గనక తప్పిపోతే నీలో నీవు బ్రతకడము మానుకుంటావు. అంటే నీలో నువ్వు బ్రతకకపోతే జంతువు బ్రతుకుతుంది. మనిషిలో మనిషి జీవించకపోతే మనిషిలో జంతువు జీవించడం మొదలు పెడుతుంది. కాబట్టి మనిషిలో జంతువు జీవించకుండా ఉండాలి అంటే, మనిషిలో మనిషి జీవించాలంటే ప్రభు బల్లారాధనలో ఉండాలి. ప్రభు యొక్క రక్త మాంసములలో పాలు పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఆయన రక్త మాంసములు పాలు పొందడం వలన ఉండేటువంటి స్థితి ఏమిటంటే నిత్య జీవం. ఏముంటుంది అట? నిత్య జీవం ఉంటుంది. ఈ నిత్య జీవములో మనం ఉండాలి అంటే జాగ్రత్తగా గమనించండి, మనము ప్రతి నెల తీసుకునేటువంటి ప్రభు బల్లారాధనలో తప్పిపోకూడదు. ఒకవేళ వారానికి ఒకసారి ప్రభు బల్లారాధన తీసుకునే వారిలో ఉంటే కనుక నీ సంఘం ఎదుట నీ సేవకుడు వారానికి ఒకసారి ఇస్తున్నాడు అంటే మంచిది. కానీ నువ్వు దానికి తగినట్టుగా పరిశుద్ధంగా త్వరగా రిపేర్ చేసుకొని పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆయన రక్త మాంసములు మాత్రం ఆయన
శరీర రక్త మాంసములు మాత్రము తినడం మానిచిగా నిన్ను నీవు మోసంలో పడగొట్టుకున్నట్టే లెక్క. కాబట్టి ఆయన రక్త మాంసములు తినకుండా నిర్లక్ష్యంగా నువ్వు జీవించకూడదు. ఆ తర్వాత అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనం. అంత్య దినమున నేను వారిని లేపుదును, అంత్య దినమున నేను వారిని లేపుదును, నా శరీరము నిజమైన ఆహారమును, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏమిటి అంటే జాగ్రత్తగా గమనించండి. మీరు ఈ భూమి మీద మంచి ఆహారం చెట్టు ఉంచున్నారు, చాలా మంచి ఆహారం చెట్టున్నారు. అంతెందుకు మోసే పరలోక రాజ్యం నుండి ప్రార్థన చేసి మన్నాను కురిపించాడు. మన్నా కూడా భుజించారు. మన్నాను తిన్నవారు కూడా వారి పరిస్థితి అది పరలోక రాజ్యం నుండి వచ్చినటువంటి ఆహారం అని చెప్పుకుంటారు. కానీ దానికంటే శ్రేష్టమైన ఆహారముగా ఉంది. ఆ ఆహారం పేరేంటంటే నిజమైన ఆహారం అని ఉంది అంట. ఏం చేత నిజమైన ఆహారము. మనం ఈ భూమి మీద తింటున్నటువంటి ఆహారం కంటే శ్రేష్టమైన ఆహారం అంటే ఒక విధంగా చెప్పాలంటే నిజమైనది అంటే ISI మార్కు కలిగిన ఆహారం అని అర్థం. ఏంటి ISI మార్కు కలిగిన ఆహారము అంటే ఆ ఆహారము తినువారు. ఏంటి ఆహారము తినువారు పొర్రపాటున కూడా వారి యొక్క శరీరం కానీ వారి యొక్క ఆత్మకు మాత్రము ఒక శ్రేష్టమైనటువంటి స్థితి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట ఎవరైతే ఈ నిజమైన ఆహారం భుజించగలుగుతారో భుజించే వారి యొక్క ఆత్మ దేవుని కొరకు శ్రేష్టంగా సిద్ధపడతా ఉంటుంది అంట. అంటే చాలా మంది కొన్ని ఆహారాలు ఉంటాయి. ఆ ఆహారం తింటే కిడ్నీలలో రాళ్ళు కరిగిపోయి పడిపోతాయి. ఈ ఆహారం తింటే హార్ట్ స్ట్రోక్ రాదు, గుండె హార్ట్ అటాక్ రాదు. ఈ ఆహారం తింటే బ్లడ్ బాగా వస్తుంది. ఈ ఆహారం తింటే మంచి ఆరోగ్యం ఉంటుంది. ఈ ఆహారం తింటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఈ ఆహారం తింటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అని ఇలా రకరకాలైనటువంటి ఆహారాలు భూమి మీద ఉన్నాయి. కానీ వాటికి అన్నిటికంటే నిజమైన ఆహారం ఒకటి ఉంది. ఆ నిజమైన ఆహారం భుజించినటువంటి వారికి ఏం జరుగుతుందంటే వారి ఆత్మ ప్రత్యేకించబడుతుంది. జాగ్రత్తగా గమనించండి. నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు శ్రేష్టమైన ఆరోగ్యంతో ఆహారం ద్వారా ఉండవో తెలియదు కానీ నీ ఆత్మ మాత్రం దేవుని కొరకు సిద్ధపరచబడి ఉంటుంది. నీ ఆత్మ కొరకు దేవుని కొరకు సిద్ధపడుతూ ఉంటుంది అంటే ఆహారం. ఈ ఆహారము దేవుని యొక్క ఆత్మ. ఈ ఆహారం భుజించినటువంటి ఈ శరీరంలో ఉన్న ఆత్మ దేవుని కొరకు సిద్ధపరిచినటువంటి ఆత్మ అని ఆత్మ చుట్టూ దేవుని యొక్క కంచెం ఉంటుంది అంట. ఈ ఆత్మ దేవునిదై ఉంది అన్నట్టుగా ఉంటుంది. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి ఆత్మ దేవునిదై ఉండాలి అంటే దేవుని ఆత్మ ఉండాలి అంటే నీవు నిజమైన ఆహారం భుజించాలి అంట. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ ఆహారమును కూడా నీ ఆత్మని కట్టివేసి నీ ఆత్మను తీసుకొని వచ్చి దేవుని వద్ద పెట్టదు. కానీ ఈ నిజమైన ఆహారం ఎవరైతే భుజిస్తారో భుజించినటువంటి వారి యొక్క ఆత్మని దేవుని వద్ద ఆ ఆత్మని వదులుతుంది. దేవుని వద్దకు ఆత్మను తీసుకొని వెళ్ళాలంటే ఒక్క ఈ నిజమైన ఆహారం వల్లనే సాధ్యమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఆత్మ ఎక్కడ ఉండాలి? నీ ఆత్మ ఎక్కడ ఉండాలి? దేవుని రాజ్యంలో ఉండాలి. దేవుని రాజ్యంలో నీ ఆత్మ ఉండాలి అంటే నీ ఆత్మకి ఏ ఆహారం కావాలి? నిజమైన ఆహారం కావాలి. నిజమైన ఆహారం కావాలి. ఆ నిజమైన ఆహారం ఇదే అని యేసయ్య చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ భూమి మీద నిజమైనటువంటి ఆహారం ISI మార్కు కలిగినటువంటి ఆహారం ఏమైనా ఉంది అంటే అది ప్రభు యొక్క రక్త మాంసములు కలిగిన శరీరము, ఆయన రక్తము అన్నది గుర్తుపట్టాలి. కాబట్టి నీ ఆత్మకి పరలోక రాజ్యాన్ని అప్పచెప్పాలి అంటే నువ్వేం చేయాలి? నిజమైన ఆహారమును భుజించాలి.
నీ ఆత్మను పరలోక రాజ్యంలో పెట్టాలి అంటే నువ్వు నిజమైన ఆహారమును భుజించాలి. కాబట్టి ఆ నిజమైన ఆహారం నేనే అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగుని గాక. చదువుదాం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు దేవునికి మహిమ కలుగుని గాక. ఇది చెప్తున్నటువంటి ఈ నాలుగవ మాట ఏంటంటే నా శరీరమును తిని నా రక్తాన్ని ఎవరైతే త్రాగుతారో ఇదిగో నేను వాని యందును వాడు నా యందును నిలిచి ఉంటాము అంట. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. అంటే అర్థం ఏమిటో తెలుసా లేదా? అర్థం ఏమిటి అంటే నీ ఆత్మ ఒంటరిగా ఉండదు. నీ ఆత్మ ఒంటరిగా ఉండదు. చాలా మంది ఉంటారు, చాలా మంది కుటుంబకులు ఉంటారు. వారు ఏంటంటే మనుషులందరూ ఉంటారు కానీ అనాథలుగా ఉంటారు. మనుషులందరూ ఉంటారు కానీ వారికి ఆదరణ ఉండదు. ఆదరణ లేకుండా అనాథలుగా వాళ్ళు అలాగే జీవిస్తూ కుమిలిపోతూ ఉంటారు. అంటే మనసును ఉండి అనాథలుగా ఉంటారు, మనసును ఉండి కూడా అనాథలుగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే మనుషులందరూ చుట్టూరుగా ఉంటారు. వారి యొక్క మాటలను బట్టి అందరూ ఇంట్లో మనుషులందరూ ఉంటారు కానీ వారిని మాత్రం పట్టించుకునే వారు మాత్రం ఎవరు ఉండరు. వారి గురించి ఆలోచించే వారు మాత్రం ఎవరు ఉండరు. అలా ఉండేటువంటి వారి హృదయం మాత్రం ఒంటరిగా ఉంటుంది, వేదనగా ఉంటుంది, బాధగా ఉంటుంది. అలా బాధగా ఉంటున్నటువంటి వారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే నా శరీరమును తిని నా రక్తమును త్రాగు వాడిలో నేనుంటాను. నా శరీరం తిని నా రక్తము త్రాగు వాడిలో నేనుంటాను, నేను వాడిలో ఉంటాను, వాడు నాలో ఉంటాడు. నేను వాడిలో ఉంటాను, వాడు నాలో ఉంటాడు. అంటే ఎంత స్టేట్మెంట్ ఇస్తున్నాడు దేవుడు. అంటే ఎంతగా ఆయన చెప్తున్నాడు అంటే నీ కొరకు నేనుంటాను. నీ కొరకు ఈ భూమి మీద మనుషులు లేకపోవచ్చు, నీ కొరకు ఈ భూమి మీద ఆస్తి లేకపోవచ్చు, నీ కొరకు ఈ భూమి మీద ఇది అంటూ గొప్ప ఏది లేకపోవచ్చు, కానీ నీ కొరకు నేను ఉంటాను. నీ కొరకు నేను ఉంటాను. దేవుడే సృష్టికర్త. నీ కొరకు నీలో సృష్టికర్త ఉన్నప్పుడు సృష్టి నీలో ఉన్నట్టే లెక్క. దేవునికి మహిమ కలుగుని కాక. సృష్టికర్త నీలో ఉంటే, సృష్టియే నీలో ఉంటే నీ సృష్టి అంతా నీలో ఉన్నట్టే. సృష్టికర్త నీలో ఉంటే సృష్టి అంతా నీలో ఉన్నట్టే. కాబట్టి సృష్టికర్త నీలో ఉంటాను అంటున్నాడు. సృష్టికర్తలో నేను పెట్టుకుంటాను అంటే ఇద్దరు కలిసి నిలబడతారు అంట. ఇప్పుడు దేవుడు ఎక్కడ నిలబడితే దేవుడి వద్ద నువ్వు కూడా ఉంటావు. నీ ఆత్మ కూడా దేవుడి వద్ద ఉంటుంది. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగితే నేను నీలో నువ్వు నాలో ఉంటావు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగుని గాక. ఆయన మనలో ఉండాలి అంటే ఆయన శరీరమును తిని ఆయన రక్తాన్ని తాగాలి అంట. ఆ తర్వాత 5వ మాట చదువుతున్నాం. 50 నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. దేవునికి మహిమ కలుగుని గాక. తండ్రి మూలముగా నేను ఎలాగైతే జీవించానో నా మూలంగా నువ్వు కూడా అలాగే జీవిస్తావు. అర్థమవుతుందా? తండ్రి మూలముగా నేను జీవించి ఉన్నా అంటే నేను శిలువలో మరణమయ్యి ఎలాగైతే తిరిగి లేచానో, ఎలాగైతే తిరిగి లేచినటువంటి నన్ను నా తండ్రి ఎలాగైతే లేపాడో, ఆయన వద్ద ఎలాగైతే మహిమ పరుచుకున్నానో, ఎలాగైతే నిత్య జీవములోనికి నేను వచ్చానో, నిత్య జీవము కలిగి నేను ఉన్నానో, అలాగా నువ్వు కూడా నన్ను బట్టి అలాగే లేపబడతావు. అంటే నేను దేనితో పోలుస్తూ ఉంటున్నాడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా పోలుస్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. జాగ్రత్తగా గమనించాలి. నేనెలా పరిశుద్ధాత్మను అవుతాను అంటే జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే నీలో నువ్వు లేకుండా నీలో సృష్టికర్త నీలోనికి ఎప్పుడైతే ఉంచాడో, ఇప్పుడు నీ ఆత్మ కాదు, ఆ ఆత్మ దేవుని ఆత్మ అవుతుంది. ఏమవుతుంది?
నీలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ ఎప్పుడైతే అవుతుందో దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ అవుతుంది. అంటే పరిశుద్ధంగా జీవించగలిగినటువంటి ఆత్మగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు దేవుని సన్నిధికి ఎత్తబడతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీ ఆత్మ దేవుని రాజ్యంలోకి ఎత్తబడుతుంది. కాబట్టి ఎత్తబడుతున్నటువంటి నీ ఆత్మను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఆయన యొక్క తత్వాన్ని తీసుకొని వస్తున్నాడు. ఇదిగో తండ్రి ఎలాగైతే నన్ను జీవింపజేశాడో నా వలన నీవు కూడా అలా జీవిస్తున్నావు. అంటే మన ముగ్గురము జీవించుకుంటూ వారము. హల్లెలూయా, మన ముగ్గురము జీవించి ఉండేవారు. ఇప్పుడు మనలో ఉన్నదంతా ఒకే ఆత్మ ఉంది. ఆ ఆత్మ దేవుని ఆత్మై ఉంది. హల్లెలూయా. మనం మాట్లాడితే అందరికీ ఒకే మాట ఉండాలి. మనం నడిస్తే అందరి నడక ఒకటే ఉండాలి. మనం చేసే ప్రతి పని దేవుని ఆలోచన కలిగినట్టుగా ఒకే పని ఉండాలి. నేనొకలాగా మీరొకలాగా ఆలోచించకూడదు. నాదొక బుద్ధి మీదొక బుద్ధి ఉండకూడదు. అందరి బుద్ధి దేవుని బుద్ధి ఉండాలి. ఆమేన్. మీ పక్కన ఉన్న వారితో చెప్పు, నీ బుద్ధి దేవుని బుద్ధి అయి ఉండాలి అని చెప్పు. ఏ బుద్ధి అయి ఉండాలి? మన బుద్ధి దేవుని బుద్ధి అయి ఉండాలి. కాబట్టి మన బుద్ధి దేవుని బుద్ధి అయి ఉండాలి అంటే మనం దేవుని వారమై ఉండాలి. దేవుని వారమై ఉండాలి అంటే దేవుని వారు ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగువారై ఉండాలి. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తుంటా, పొర్రపాటును కూడా దేవుని రక్త మాంసములను తట్టుకోకూడదు. పొర్రపాటున దేవుని రక్త మాంసము ప్రభు బలారాధన తట్టుకోకూడదు. పదే చెప్తుంటాను. అంతేకాదు, నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, మందిరం పొరపాటున తట్టుకోకూడదు. ఒక్క ఆదివారం మందిరం తప్పిపోయిన దాని వలన చాలా పరివర్తనాలు వస్తాయి. కాబట్టి పొర్రపాటున నువ్వు ఆదివారం మందిరం తట్టుకోకూడదు. దేవుని సన్నిధానంలో కూర్చొని వెళ్ళు, వచ్చే దేవుడి కార్యం చేస్తాను నేను చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని కంటే ఒక క్రమం ఉంటుంది. నువ్వు మందిరంలో కనబడితే చాలు దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంటుంది. ఒక్కొక్క మకం అలా దేవుని ఆత్మ చూస్తూ ఇదిగో ఈ బిడ్డ వచ్చారు, వీళ్ళు వచ్చారు అని చూసి వారి పైన తన రెక్కల ద్వారా అలా కమ్ముకొని వారిని అందరినీ తన రెక్కల చాటుని దాచుకుంటాడు. దాచుకున్న వారు, దాయబడిన వారు ఎక్కడికి వెళ్ళినా ఆయన రెక్కల యొక్క కంచె మాత్రం మన చుట్టూ ఉంటుంది. హల్లెలూయా. ఆదివారం ఆయన రెక్కల కిందికి వచ్చిన మనము ఆ రెక్కలను వారమంతా కాపాడుకునే వారమే ఉండాలి. ఆదివారం ఆయన రెక్కల క్రిందికి వచ్చిన మనము వారమంతా ఆయన రెక్కలను కాపాడుకునే వారముగా ఉండగలిగితే మన చుట్టూ ఆయన కాపుదల ఉంటుంది. కాబట్టి ఆయన కాపుదలలో ఉండగలగాలి అంటే మనము ఆయన రక్త మాంసములను భుజించగలిగిన వారమే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చదువుకున్నాం. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఈ ఒక్క ఆహారం ఎక్కడ తయారవుతుంది? అర్థమవుతుందా? ఈ ఆహారం ఎక్కడ తయారవుతుంది? ఎక్కడి నుండి వచ్చింది అంటే పరలోకంలో తయారైంది అంట. పరలోకపు యొక్క స్థితి నుండి ఇది వచ్చింది. పరలోకపు ఆహారం అంటాయి. ఈ ఆహారము మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అవుతుంది? ఇది ఏ ఊళ్ళో, ఏ గ్రామంలో, ఏ పట్టణంలో ఇది తయారవుతుంది? ఏ కంపెనీలో తయారవుతుంది అంటే పరలోక రాజ్యంలో తయారవుతుంది. పరలోక రాజ్యంలో తయారవ్వబడినటువంటి ఆహారం అంతా ఇది. పరలోక రాజ్యం నుండి దిగివచ్చినటువంటి ఆహారం ఇది. ఇతరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ ఇదిగో ఈ ఆహారమును ఎవరైతే భుజిస్తారో వారితో ఇస్తున్నటువంటి మాట ఏంటంటే నీవు ఎప్పుడు జీవిస్తావు. అంటే నీ శరీరం చనిపోతుందేమో కానీ నీ శరీరాన్ని వదిలిన నీ ఆత్మకు మాత్రం సావు అన్నది ఉండదు. నరకంలో ఉంటే చచ్చినట్టే లెక్క. నరకంలో నీ ఆత్మ ఉంటే అది రెండో మరణం. కాబట్టి అది చచ్చినట్టే లెక్క.
కానీ నీ ఆత్మకు చావు లేకుండా ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని రాజ్యంలో నీ ఆత్మ ఉండాలి అంటే, ఎల్లప్పుడూ నువ్వు జీవించాలి అంటే ప్రభు యొక్క రక్త మాంసములను నువ్వు భుజించాలి. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కడ పడితే అక్కడ భుజించడం కాదు. నీ యొక్క సన్నిధి కలిగి నీ సన్నిధానంలో నీవు ఏ నడిపింపులో ఉండగలుగుతున్నావో ఆ నడిపింపు కలిగినటువంటి ఆ స్థితిలో నువ్వు ఎప్పుడైతే ప్రభు రక్త మాంసము భుజించగలుగుతావో నువ్వు ఎల్లప్పుడూ జీవించగలిగి ఉంటావు. 7వదిగా చదువుతున్నావు. అలాగే ఎల్లప్పుడు జీవించునని నిశ్చయముగా చెప్తున్నాను. ఆయన చదువు, పైన చదువు. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. అది దేవునికి మహిమ కలుగుని గాక. జాగ్రత్తగా గమనించండి. మనము ఎప్పుడైతే మరణిస్తామో మరణించిన తర్వాత బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యానికి వెళ్తారు. వెళ్ళిన ప్రతి వారు అక్కడ తీర్పు పొందుతారు. తీర్పు పొంది నువ్వు ఎన్ని మారులు శుద్ధీకరణలో పాల్పంపులు పొందావు, ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధి కలిగి జీవించావు, ఎంత నమ్మకంగా దేవుని సన్నిధి కలిగి బ్రతికావని వీటినన్నిటిని లెక్కలేసి కొలతలేసి నీకు తెలిసి చేసిన తప్పులను బట్టి అన్నిటినీ నీకు చూపించేసి నువ్వు ఇక్కడికి పనికిరావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, మారు మనసు పొందావు, ఎల్లప్పుడూ జీవిస్తానన్న నమ్మకంతో వచ్చావు కానీ పరలోక రాజ్యానికి వచ్చినందుకు ఇదిగో బిస్కోట్ కాఫీ ఇస్తాము, తాగేసి ఒక టోకెన్ ఇస్తాము, ఆ టోకెన్ తీసుకొని ఉండు అని చెప్పేస్తాను. టోకెన్ ఇచ్చేస్తాను. అందరూ బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. అక్కడ మంచి కాఫీ ఇస్తారు, బిస్కెట్ ఇస్తారు, తింటారు, టోకెన్ ఇస్తారు, టోకెన్ తీసుకుంటారు. టోకెన్ తీసుకున్న తర్వాత కాసేపు ఉన్న తర్వాత నీ టోకెన్లో కొన్ని బొమ్మలు వస్తాయి. ఆ బొమ్మల ప్రకారం ఏ బొమ్మ వచ్చిన వారు ఆ బొమ్మలో ఉండండి అని చెప్తారు. చెప్పిన తర్వాత కాస్త కొన్ని గంటలు గడిచిన తర్వాత అంత మీటింగ్ ఉంటుంది కదా. నేను పల్లె కష్టపడి వచ్చాక మా అన్న ఎన్నిసార్లు అన్నాడో మందిరానికి పోవద్దని, బాప్తిజం తీసుకోవద్దని చెప్పాడు. అయినా నేను బాప్తిజం తీసుకొని మందిరానికి వెళ్తాం. తెలుసా అక్క, నాకు స్వస్థత వరం ఉంది. నేను ఎంతమందికి ప్రార్థన చేస్తే రోగాలన్నీ బాగైపోయినాయో, నేను ప్రార్థన చేస్తే దయ్యాలని పరిగెత్తేటివి అని చెప్తున్నటువంటి ఆ టోకన్ ఒక బొమ్మ వచ్చాను. ఆ టోకన్లో ఒక బొమ్మ వచ్చింది. ఏంటి ఆ బొమ్మ అంటే, అక్క నా టోకన్లో బొమ్మ వచ్చిందా? ఏం బొమ్మ అనేది? మేక బొమ్మ లాగా ఉంది అక్క. ఏ బొమ్మ? మేక బొమ్మ లాగా ఉంది. ఇదిగో మేక బొమ్మ, మేక గుంపులో ఉంటుంది. అక్క మేక గుంపే ఏందో ఈ మేక గుంపులో ఉంది. ఎక్కడ ఉండాలి? ఇంకో తారీఖు గొర్రె బొమ్మ వచ్చింది. ఏమొచ్చింది? గొర్రె బొమ్మ వచ్చింది. ఇప్పుడు ఈ బ్యాచ్ ఎక్కడికి వెళ్ళాలి? గొర్రెల బ్యాచ్. జాగ్రత్తగా గమనించండి. ఈ గొర్రెల గుంపు ఒకటి, మేకల గుంపు ఒకటి. జాగ్రత్తగా గమనించండి. మేకల గుంపులో ఉన్నవారు, గొర్రెల గుంపులో ఉన్నవారు వీరందరూ కూడా పరలోక రాజ్యానికి వచ్చిన వాళ్ళే. వీరందరూ కూడా బాప్తిసం తీసుకున్న వారే, వీరందరూ మారు మనసు పొందిన వారే, వీరందరూ దేవుని యొక్క రక్త మాంసములు భుజించిన వారే. కానీ ఇందులో 2 బ్యాచ్లు ఉన్నాయి. ఒకటి మేక బ్యాచ్, ఒకటి గొర్రె బ్యాచ్. మేక బ్యాచ్కి ఏంటంటే నటించే గుణం. మనసుల ముందు ఒకలాగా, మనసులు లేనప్పుడు ఒకలాగా, తమకు నచ్చినట్టు ఒకలాగా, దైవజనుడు చెప్పినట్టు మందిర క్రమానికి వ్యతిరేకంగా, ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చేసుకుంటూ భక్తి చేసేటువంటి వారి ముందు ఒకటి. అయ్యో దైవజనుడు చెప్పారే, అయ్యో దైవజనుడి క్రమం బట్టి మేము వెళ్ళాలి అన్నట్టుగా నిలబడగలిగేటువంటి బ్యాచ్ ఒకటి. దైవ
దైవజనుడు చెప్పాడు అని. ఏం చెప్పాడని? దైవజనుడు చెప్పాడని. ఎన్నో పోగొట్టుకొని నిలబడినటువంటి విశ్వాసం చూస్తే కళ్ళు తిరిగిపోతాం. అర్థమవుతుందా? ఒక సంఘంలో ఒక శ్రేష్టమైనటువంటి విశ్వాసం దైవజనుడు నడిపింపులో నడుస్తూ ఉంటాం. దైవజనుడు నడిపింపులో నడుస్తూ ఉంటాం. దాదాపు అంటే ఇది 10-12 సంవత్సరాల కిందటి విషయం. ఆ రోజుల్లో 50,000 రూపాయల శాలరీ వస్తే, ఎక్కడో ఉద్యోగం వస్తే, నాకు నా సంఘం తప్పిపోతాను, నా దైవ సేవకుని తప్పిపోతాను అని చెప్పేసి ఆ యొక్క జాబ్ నాకు అవసరం లేదు, నాకు నా సంఘం ఉంటే చాలు, నా దైవజనుడి వద్ద ఉంటే చాలు అని రిజైన్ చేసి నిలబడినటువంటి వ్యక్తి అంటే 50,000 రూపాయలు గవర్నమెంట్ జాబ్ వస్తే ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పేసి క్రమాన్ని తప్పిపోను, క్రమశిక్షణ తప్పిపోను, నా దైవజనుడు ఉండగా నేను క్రమశిక్షణ తప్పిపోను, నా దైవజనుడు తప్పిపోను, నా మందిరాన్ని తప్పిపోను అని 50,000 యొక్క జాబ్ కలిగినటువంటి గవర్నమెంట్ జాబ్ వచ్చిన దాన్ని వదిలిపెట్టేసి అలాగే మందిరంలో ఉన్నాడు. కానీ ప్రభు ఊరికే ఉంటాడు కదా, ఎంత కోల్పోతామో అంత రెట్టిపోగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 6 నెలల్లో తనకు ఒక జ్ఞానాన్ని ఇచ్చేసి నెలకు ₹1,00,000 సంపాదించగలిగే వ్యాపారంతో నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కొరకు త్యాగం అయ్యి ఉంటే, ఆగమై ఉంటే దేవుడు నిన్ను అంత లేవనెత్తుతాడు అంట. హల్లెలూయా. యోబు దేవుని కొరకు ఎంతగా పోగొట్టుకోడు, దేవుని కొరకు తన పిల్లల పైన, కుటుంబం పైన, ఆస్తుల పైన, ఏది పైన కూడా అలాగే ఉండగలిగితే అంతగా రెట్టిపోగలిగాడు. ఏమి సమర్పణ, ఏమి సంఘం, ఏంటయ్యా నీకు ఈ సంఘం? ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘానికి వెళ్ళొచ్చు కదా, ఈ ఆదివారం రాకపోతే ఇంకో ఆదివారం రావచ్చు కదా, ప్రతి ఆదివారం రావాలా మందిరానికి? ఒక ఆదివారం తప్పిపోతే ఏమవుతుంది అంటే, నేను ఏ ఆదివారం చదువుతాను. అరే తప్పిపోకపోతే నీ పిల్లలు చేస్తారు, చస్తే సావని. దేవుడు ఇచ్చాడు, దేవుడే చూసుకుంటాడు. నీ శరీరం అంతా కుళ్ళిపోయి భయంకరమైన నొప్పులు కలుగుతాయి. కలగంటే దేవుడు ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తాడు? మహాన్ని తీసుకుంటాడు. ఏమి సమర్పణ యోబుది, ఏమి సమర్పణ యోబుది. యోబుని చూసి ప్రతి విశ్వాసి సంఘ క్రమశిక్షణను పాటించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే ఆ సమర్పణ లేకపోతే మనమే మనుషులమండి. మనుషులుగా బ్రతకాలంటే యేసుక్రీస్తు ప్రభు రక్త మాంసములు భుజిస్తున్న మనము మనుషులుగా దేవుని యొక్క సన్నిధి కలిగిన వారముగా బ్రతకాలి. హల్లెలూయా. అలా బ్రతకాలంటే సమర్పణ ఉండాలి, ప్రతిష్ట ఉండాలి. మనకంటూ దేవుని యొక్క సన్నిధి కలిగి, దేవుని యొక్క క్రమశిక్షణ కలిగి బ్రతకగలిగేటువంటి సమర్పణ ఉండాలి. అలాంటి సమర్పణ కలిగినటువంటి వాడు యోబు ఒకడు ఉన్నాడు. అలాగే నా జీవితంలోనూ అలాంటి విశ్వాసం చూచాను. చాలా మందిని చూస్తాను అలాంటి విశ్వాసం. మందిరం కొరకు, దేవుని యొక్క నడిపింపు కొరకు ఎన్నో త్యాగం. ఏది ఉన్నా ఏది రాకపోయినా సంఘం ఉంటే చాలు, దైవజనుడు ఉంటే చాలు అని అన్నిటిని పెద్దతో సమానంగా తీసేసుకొని నిలబడిన వాళ్ళని ఎంతో మందిని చూశాను. అలాంటి సమర్పణ కలిగినటువంటి వారు. అలా ఎవరైతే ఉండగలుగుతారో వారి యొక్క స్థితి, వారి సమర్పణ, వారి ప్రతిష్టతను బట్టి వారికి ఒక టోకెన్ ఉంటుంది. ఆ టోకెన్ పేరు ఏమిటో తెలుసా? అది గొర్రె. అది గొర్రె. ఎలా వచ్చింది ఇది? ఎలా వచ్చింది? చదువుతాం ఆ మాటని. మత్తయి సువార్త 25వ అధ్యాయం అనుకుంటా. మత్తయి సువార్త 25వ అధ్యాయం. సంఘానికి ఎంత ప్రతిష్టతలో ఉండాలో నేర్పిస్తా ఉంటున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. తీర్పు. తన కుడి వైపున గొర్రెలను. ఎన్నో వచనమయ్యా? 33వ వచనం. 33వ వచనం. తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను. ఇది కుడి వైపున ఎక్కడంట? ఇది తీర్పులో. ఎక్కడ ఇది? తీర్పులో. తీర్పు స్థలంలో అత్యున్నతమైన సింహాసనం పైన ఆశీనుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశీనుడై అక్కడికి వచ్చినటువంటి విశ్వాసాలకి అందరికీ టోకెన్లు వచ్చి, నీకు నాకు కూడా, అక్కడ సేవకులు కూడా ఉంటారు, అందరికీ ఉంటారు.
అందరికీ టోకన్లు ఇస్తారు. ఆ టోకన్లలో 2 టోకన్లు ఉంటాయంట. ఒకటి మేకల టోకన్, 2 గొర్రె టోకన్. జాగ్రత్తగా గమనించండి. చూడండి సంఘ క్రమశిక్షణ ఎలా నేర్పిస్తున్నాడు. తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిని. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంచిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. ప్రభువా, చెరసాలలో ఉండుట ఆయనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి, ఈ నా సహోదరులలో, ఈ నా సహోదరులు అంటే ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి వారి గుంపు కాదు, అక్కడ ఇంకొక గుంపు ఉంది. పరిశుద్ధులైన దేవుని కొరకు సేవ చేయబడుతున్న ఆయన సేవకులు. ఆ సేవకులను చూపెట్టి, ఇదిగో ఈ నా సహోదరులైన వీరిలో ఒక్కరిని మీరు అలా చేర్చుకొని మీరు అలా ప్రవర్తిస్తుంది కాబట్టి, అంటే సేవకుడిని అర్థం చేసుకొని నడిచిన వారు గొర్రెల గుంపులో ఉంటారు అని. అంటే సంఘ క్రమశిక్షణలో ఎవరైతే ఉండగలుగుతారో, సంఘమును ఎంతగా అర్థం చేసుకొని వెళ్ళగలుగుతారో, సంఘ యొక్క స్థితిని బట్టి సంఘములో ఏముంది, సంఘములో ఎలా ఉంటున్నాడు, సంఘ సేవకుడు ఎలా ఉంటున్నాడు, సంఘ సేవకుడి యొక్క నడిపింపు ఎలా ఉంటుంది, సంఘ క్రమం ఎలా ఉంటుంది, సంఘములో నేనంటూ ఎలా ఉండాలి. అర్థమవుతుందా? మిమ్మల్ని ప్రతి ఆదివారం మందిరానికి రమ్మని చెప్తాం. ప్రతి ఆదివారం మందిరానికి రమ్మని చెప్పినప్పుడు మీరు రాలేదు. ఒక 10 మంది ఆదివారం తప్పిపోయారనుకోండి, రాలేదనుకోండి, పని ఉండేసి రాలేదు. కొత్తగా ఒక ఆత్మ వచ్చింది. వచ్చినప్పుడు ఆత్మ చూసేసి ఏమనుకుంటారు, ఈ మందిరంలో మనసులో లేదు. ఏంటి ఈ మందిరంలో మనసులో లేదు అని. ఆ కొత్త ఆత్మ ఏంటంటే, మనసులో ఉన్న మందిరానికి పోతే నేను బాగుపడతానేమో, మనసు లేని ఈ మందిరానికి వస్తే నేను బాగుపడతాను అన్నటువంటి ఆత్మ క్రియేట్ చేస్తుంది. ఆ ఆత్మ క్రియేట్ చేయడానికి దానికి బాధ్యత ఎవరు లభిస్తారు? నీ సన్నిధికి రాక వెనకబడిన నువ్వే ఆ బాధ్యత వహించాలి. అంటే మనం తెలిసి కొన్ని తప్పులు, తెలియకుండా మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. దేవుని ఎన్నో మనం బాధ పెడుతూ ఉంటాం. కాబట్టి సంఘములో మనకంటూ ఒక బాధ్యత పెట్టుకొని మనమంటూ ఆ క్రమశిక్షణలో ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, దేవుని సన్నిధిని బట్టి మందిరానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మలను రక్షించాలి. నా సంఘానికి అనేకమైన ఆత్మలను తీసుకొని రాగలగాలి అన్నటువంటి ఆలోచన ఉండాలి. ఈ ఆలోచన ఎవరికైతే ఉండగలుగుతుందో, ఇదిగో సంఘములో ఆత్మలతో నింపబడినటువంటి కొన్ని సంఘాలలో చూశాను. ఒక్క స్త్రీ ఉంటుంది. ఆ ఒక్క స్త్రీ 100 మంది తీసుకొని వస్తుంది. ఒక పురుషుడు ఉంటాడు. ఆ ఒక్క పురుషుడు 200 మందిని తీసుకొని వస్తాడు. ఎలా చేస్తాడో తెలియదు, కానీ తీసుకొని వచ్చేస్తాడు. అంతే మందిరానికి, సంఘానికి నడిపిస్తూనే ఉంటాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఆత్మలను తీసుకొని రావడమే వాడి పనిగా ఉంటుంది. ఇలాంటి ఆత్మలు ఉంటాయి. అంటే వీరి అందరూ కూడా ఎక్కడ ఉంటారు అంటే ఆ గొర్రెల గుంపులో ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఆ గొర్రెల గుంపులో
ఇదిగో సంఘాన్ని అభివృద్ధి కోసం, సంఘ అభివృద్ధి కోసం, సంఘ ఆలోచన కోసం, సంఘ సేవకుడి కొరకు సంఘం కొరకు ఎవరైతే ఆలోచిస్తూ నిలబడగలుగుతారో వారు నిశ్చయముగా గొర్రెల గుంపులో ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం పట్టనట్టుగా, ఏమి తెలియనట్టుగా, చూచి చూడనట్టుగా, విననట్టుగా, నడుచుకోనట్టుగా, వచ్చి రానట్టుగా, ఉన్నామంటే ఉన్నాము అన్నట్టుగా, ఏదో గుంపులో గోవిందలాగా అలాగే ఏదో గుంపులో వస్తున్నాం పోతున్నాం అన్నట్టుగా ఉండగలిగినటువంటి వారి పరిస్థితి అంతా ఎలా ఉంటుందంటే, నేనేం చేశాను? ఏమీ చేయలేదు. నేనేమి చేయలేదు. ఈ నా సహోదరులలో ఎంత చెప్పినా కూడా మీరు వినకపోతే, మీరు ఆ నడిపింపులో ఉండమని చెప్పినా ఉండలేకపోతే అని మకమును నలుచుకొని మేకలందరినీ కూడా అగ్నిలోకి, నరకంలోనికి దొబ్బేశారు. ఎక్కడికి దొబ్బేశారు? మీరు మాట వినని వాళ్ళు మీరెందుకు అని చెప్పేసి నరకంలోనికి పంపించేశారు. ఇలా పంపించినటువంటి గుంపులో ఎవరున్నారంటే మేకల గుంపు ఉంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఆయన రక్త మాంసములు భుజిస్తున్న మనము గొర్రెల గుంపులో ఉండగలిగేటట్టుగా ఉంటున్నామా, మేకల గుంపులో ఉండగలిగేటట్టుగా ఉంటున్నామా? అసలు ప్రభు యొక్క రక్త మాంసములకు భయపడుతున్నామా, భయపడకుండా జీవిస్తున్నాము? అసలు ప్రభు రక్త మాంసములు భుజించడానికి నువ్వు ఎన్నిటిని త్యాగం చేసుకుంటున్నావు? అన్నిటిని వదులుకొని ప్రభు యొక్క రక్త మాంసముల కొరకు నిలబడగలుగుతున్నావా? అన్ని పనులు చేసుకున్న తర్వాత ప్రభు యొక్క రక్త మాంసముల కొరకు నిలబడుతున్నావా? ఆయన నీ కొరకు నిలబడినప్పుడు నువ్వు ఆయన కొరకు నిలబడాలి కదా. ఆయన అంటున్నాడు, నా రక్తమును తాగి నా శరీరమును తినువాడు నేను వాడిలోను, వాడు నాలోనూ ఉంటాడు అని చెప్తున్నాడు. ఇంత స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు మనం ఎప్పుడు ఆయన కొరకు ఉంటున్నాం? ఆయన రక్త మాంసములు తినడానికి మనం అన్ని పనులు చేసుకున్న తర్వాత ఆయన రక్త మాంసములకు అప్పుడు ఆలోచిస్తాము, ఈరోజు ప్రభు వల్ల కదా మర్చిపోయాం. అంత చిల్లిగా, ఎంత దరిద్రంగా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిని బట్టి దేవునికి భయపడాలి. ఏమవ్వాలి? మనం దేవునికి భయపడితే నీ జీవితం బాగుంటుంది. నువ్వు దేవునికి భయపడకపోతే, అసలు దేవునికే నువ్వు భయపడకపోతే ఈ భూమి మీద ఎవరికి భయపడతావు? ఎవరికి భయపడి ఏం ప్రయోజనం? ఎవరిని ప్రేమిస్తావు? ఎవరిని ప్రేమించి ఏం లాభం? నువ్వు దేవుని ప్రేమించకపోతే, దేవునికి భయపడకపోతే ఈ భూమి మీద ఎంతమందిని ప్రేమించినా, ఎంతమందిని భయపడినా ప్రయోజనం లేదు. నువ్వు ఈ భూమి మీద ఉన్నా లేదంటే ఏ కోణంలోకి వస్తావంటే నువ్వు భక్తిహీనుల కోణంలోనికి వస్తావు. ఈ భక్తిహీనులు అంట నాశనం కొరకు దాచబడి ఉన్నామంట. నాశనం కొరకు మీరు పోగు చేయబడుతూ ఉంటున్నామంట. మరి ఆ నాశనంలో పడిపోవడానికి ఎందుకు నువ్వు జాగ్రత్త. నాశనం కొరకు నువ్వు ఉంటున్నామేమో జాగ్రత్త. ప్రభు రక్త మాంసములు భుజిస్తున్న నీవు నిశ్చయముగా పరలోక రాజ్యంలో ఉండదగినట్టుగా నువ్వు జీవించదువు గాక. అట్టి ప్రణాళికలో బ్రతుకుదువు గాక. ప్రభు సన్నిధిని బట్టి అందరం మోకరిద్దాం. ప్రభు సన్నిధిని బట్టి అందరం మోకరిద్దాం. ప్రభు ఆత్మ మనల్ని నడిపించును గాక. ప్రభు ఆత్మ మనల్ని నడిపించును గాక. ప్రభు ఆత్మ మనల్ని నడిపించును గాక. ప్రభు సన్నిధిని బట్టి అందరం మోకరిద్దాం. అందరం మోకరిద్దాం. దేవుని సన్నిధిని బట్టి, దేవుని సన్నిధిని బట్టి, ప్రభు సన్నిధిని బట్టి